ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఎక్కడా ఎటువంటి యూరియా కొరత లేదని రాచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ మెహబూబ్ పాషా అన్నారు. రాచర్ల మండలం మెట్టు ప్రాంతం కావడంతో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కొత్తిమీర, మినుము, పెసర, కొర్ర పంటలు వేశారని చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. పత్తి పంట కూడా చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. పైన తెలిపిన పంటలకు మందులు వాడవలసిన అవసరం ఉంటుందని, ప్రస్తుతం వరి కొంతమేరకు సాగు దిశలో ఉందని, మరి రైతులకు కూడా యూరియా అందుబాటులో ఉన్నట్లు అన్నారు. నమస్కారం, నా పేరు షేక్ మహబూబ్ బాషా, మండల వ్యవసాయ అధికారి రాచర్ల మండలంలో ప్రస్తుతము యూరియా అనేది స్కేర్సిటీ అనేది ఎక్కడా లేదు. ఈ రైతులు అనేది అపోహ అనేది విడనాడాలి. ఎందుకంటే రాచర్ల మండలంలో ఎక్కువగా మెట్ట ప్రాంతం కాబట్టి మనకి ఎక్కువగా ప్రత్తి, నువ్వులు, కంది, కొర్ర, అలాగే ఆముదము, మిర్చి, కూరగాయల పంటలు సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం జూన్ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత జూలైలో కొత్తిమీర, మినుము, కొర్ర, పెసర వీటికి వేసుకున్న తర్వాత ప్రస్తుతం ఈ పంటలన్నీ కూడా మనకి చివరి దశలో ఉన్నాయి. అలాగే ప్రత్తి ఎక్కువగా పడింది. ప్రత్తి కూడా మనకి కాయ పగిలే దశలో ఉంది. ఈ దశలో ఏంటంటే ఎరువులు అనేది రైతులు అనేది ఎక్కువగా వాడడం జరగదు. కొద్ది మేరకు వరి సాగులో ఉంది. విస్తీర్ణంలో ఈ వరికి మనకి యూరియా కొంత మేరకు అవసరం కాబట్టి రైతులు వరి ఉన్న ప్రాంతాల్లో, వరి ఉన్న రైతు సేవా కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా మనం యూరియా అనేది రైతు సేవా కేంద్రాల్లో లభ్యం అక్కడ ఉంచడం జరుగుతూ ఉంది. రైతులు కూడా యూరియా గురించి మనకి అపోహ అనేది విడనాడాలి. ఎవరైతే ఇక్కడ ఈ రైతు సేవా కేంద్రాల్లో కాకుండా మన ప్రైవేట్ డీలర్స్లో కూడా యూరియా మనం పెట్టడం జరుగుతూ ఉంది. మీరు ప్రైవేట్ డీలర్ దగ్గర, అలాగే రైతు సేవా కేంద్రాల్లో ఇద్దరి దగ్గర కూడాను ఈ యూరియా అనేది మీరు తీసుకోవచ్చు. అట్లనే ప్రస్తుతం పంట నమోదు ఆధారంగా మాత్రమే, అలాగే భూసార పరీక్షల ఆధారంగా యూరియా ఎంతవరకు వేయాలి అనేది రికమెండేషన్ ప్రకారం మాత్రమే మనం యూరియా అనేది రైతులకు ఇవ్వడానికి సరఫరా చేయాలని చెప్పేసి రైతు సేవా కేంద్రాల అందరినీ సూచించడం జరిగింది. ఒక ఎకరానికి వచ్చేసి వరి అయితే మినిమము 3 నుంచి 5 వరకు, అలాగే మ్యాక్సిమం 5 బస్తాల వరకు వాడతారు కాబట్టి వారికి ఇవ్వమని చెప్పాము. అట్లాగే మెట్ట ప్రాంతంలో మెట్ట పంటలైనటువంటి నువ్వులు, కంది, కొర్ర, మినుము, ఆముదం వీటికి ఒక రైతుకు వచ్చేసి 2 బస్తాల కంటే ఎక్కువగా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అలాగే మొక్కజొన్న వేసే రైతులు కూడా కొంత యూరియా వాడడానికి అవకాశం ఉంది. యూరియా వేసుకోవచ్చు. మొక్కజొన్న కూడా మనకి కొంత విస్తీర్ణంలో మాత్రమే సాగులో ఉంది కాబట్టి మనకి ఓవరాల్గా చూసుకుంటే రాచర్ల మండలంలో యూరియా అనేది డిమాండ్ అనేది లేదు. రైతులు ఏంటంటే అపోహ, యూరియా దొరుకుతుందో లేదో అని చెప్పేసి ముందుగానే రైతు సేవా కేంద్ర సిబ్బందితో యూరియా మాకు కావాలని చెప్పేసి ఈ విధంగా అడగడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఎవరైతే రైతులకు ఎక్కడ డిమాండ్ ఉందో, ఎక్కడ పంటలు వేశారో ఆ పంటలు సాగు చేసిన విస్తీర్ణం బట్టి మేము అక్కడ రైతు సేవా కేంద్రాల్లో యూరియా అనేది ఉంచడం జరుగుతూ ఉంది. సో దయచేసి రైతు సోదరులందరూ మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కలిసి వాళ్ళని సంప్రదించి మీకు అవసరమైన వరకు యూరియా అనేది మీరు తీసుకుని వెళ్ళచ్చు. అట్లానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ నెల చివరి వరకు కూడాను మనకు అవకాశం ఇచ్చారు. దాదాపు మా రాచర్ల మండలంలో 2500 మంది సోయింగ్ సర్టిఫికేట్స్ మనం జారీ చేయడం జరిగింది. రైతులు సిఎస్సి సెంటర్లో మీ యొక్క ప్రీమియంను చెల్లించి పంటల బీమాలో అవకాశం ఈ నెల చివరి వరకు అవకాశం ఉంది కాబట్టి నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వరికి ఎకరానికి 860 రూపాయలు రైతు చెల్లించాలి. అలాగే ప్రత్తికి 2100 రూపాయలు చెల్లించాలి. కందికి 430 రూపాయలు చెల్లించాలి. మినుముకు 205 రూపాయలు చెల్లించాలి. ఎండుమిరపకి 400 రూపాయలు చెల్లించాలి. నువ్వులకు 180 రూపాయలు చెల్లించాలి. సజ్జకి 156 రూపాయలు రైతు వాటా కింద
చెల్లించాలి. ఇవి ఒక ఎకరానికి చెల్లించిన యెడల మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు అర్హులుగా అవుతారు. కాబట్టి దయచేసి రైతులందరూ సోదరులందరూ ఈ నెల చివరి వరకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను.